నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వాస్తవానికి ఎటువంటి ఆర్టిస్ట్ అయినా సరే తనకున్నటువంటి ఒక క్యారెక్టర్ని బట్టే కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయని చెప్పేసి ఒక నానుడైతే సినీ ఇండస్ట్రీలో ఉంది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇంత హుందాగా ఉండడం వల్లే ఆయన కలెక్షన్స్ కావచ్చు, ఆయన సినిమాకి ఒక క్రేజ్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? 100% ఉన్నాయండి. ఇప్పుడు చిరంజీవి గారు చెప్తుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనే మాట. అది ఆయన అనుభవం నేర్పిన పాఠం. అది చాలామంది పాటించాలి. మధ్యలో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండిపోయి కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోండి, జనం తిప్పి కొట్టారు, కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఎక్కడ మొట్టికాయ పొడవాలో అక్కడ పొడిచారు. అది చాలామందికి నేర్చుకున్నారు గుణపాఠం. పేర్లు అనవసరం, కానీ కొంతమంది హీరోలు కళ్ళు నెత్తికెక్కి ఆ బిహేవియర్ కానీ, మీడియాతో మాట్లాడే విధానంలో ఆ బిహేవియర్ కానీ, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అవుతున్నాయి. మనకి చిత్రగుప్త చిట్టాలో లెక్కలు ఉంటాయి అంటారు, కానీ ఆ లెక్కలు ఒకరు తెలియదు. కానీ ఇక్కడ ఈ సోషల్ మీడియా చిట్టాలు అయితే ఆ లెక్కలు డొక్కలన్నీ ఉంటున్నాయి. ఆ చిట్టాన్ని బట్టే వీళ్ళు జనాలు కూడా ఏ సినిమాని చూడాలో వద్దా అని డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మౌత్ టాక్ ప్రకారం కన్నప్ప సినిమా, ఉదాహరణకి కన్నప్ప సినిమా మౌత్ టాక్ అందరూ బాగుందని అన్నారు, కానీ కలెక్షన్స్ ఎందుకు రాలా అంటే లెక్కలు వస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ లెక్కలు వస్తున్నాయి. అది కూడా లెక్కలోకి వచ్చేసి దాని ప్రకారం జనం చేస్తున్నారు, తిప్పి కొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన బిహేవియర్ అనేది సినిమాకి సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంది. సినిమాలో కంటెంట్తో పాటు ఈ రెండు ఉంటేనే చూస్తున్నారు. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కొంత ఇబ్బందే, కానీ కొంత సానుభూతితో కొంత వేస్తున్నారు. సినిమా బాగుండకపోయినా ఇతను మంచివాడు, ఇతను మనం హిట్ ఇవ్వాలి ఈ కుర్రాడికి. ఇప్పుడు భైరవం తీసుకుందాం, సపోజ్ భైరవంలో మంచి మనోజ్ ఉన్నాడు, మంచి మనోజ్కి మనం అండగా నిలవాలి అనే ఉద్దేశంతో కూడా కొంత అది కూడా వస్తుంది. అట్లా కూడా లెక్క అవుతుంది. అట్లా మనం అందుకనే ఇప్పుడు వీళ్ళు కూడా నేర్చుకున్నారు, చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. ఇప్పుడు మనకి తేజ సజ్జా కానీ చూసుకుంటే, రాత్రి నేను విజయవాడ మీటింగ్ అబ్జర్వ్ చూశానమాట. మిరాయికి సంబంధించి సక్సెస్ మీట్ విజయవాడలో జరిగింది. రఘురామకృష్ణరాజు గారు, కందులు దుర్గేష్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు అక్కడికి. అక్కడ ఎవరో ఈ మాట్లాడే విధానం, తేజ మాట్లాడే విధానం కానీ, మంచు మనోజ్ మాట్లాడే విధానం కానీ, వాళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది అర్థమవుతుందండి. కూడా తేజ సజ్జా కూడా సక్సెస్ని మనది ఏమీ లేదండి, అంత యూనివర్స్ను చూసుకుంటుంది, యూనివర్స్ని బట్టి మనం వెళ్తుంటాం, కానీ మనది ఏమీ లేదనే మాట అతను వాడాడు. నేను తోపుని, నేను తిరుగుననే మాట వాళ్ళు అసలు ఎక్కడ కూడా. సో మనం చాలామంది చూస్తుంటాం, ఏదంటే 1 లేదా 2 హిట్స్ పడగానే, ఓ స్టార్డమ్ రాగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పారితోషికం పెంచేసుకోవడం కావచ్చు, లేదా వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, లేదా ప్రొడ్యూసర్లకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా మనకు చాలా వేరియేషన్స్ కనిపిస్తుంది. కానీ గతంలో ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్లకి నిజంగా అప్పట్లో ఉన్న హీరోలు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇచ్చేటువంటి ఒక మర్యాద అనేది మనం చూస్తుంటాం. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ అది కనిపిస్తుందా లేదంటే ఏం చెప్తారు? అసలు నిన్న మీటింగ్లో చూసి నేను మర్యాద, నిర్మాతకి ఎంత మర్యాద ఇచ్చారంటే, అక్కడ నిర్మాత విలువని వాళ్ళు నిలబెట్టారు. టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా సక్సెస్ తర్వాత హీరో కానీ, ఎందుకంటే ఆ హనుమాన్ తర్వాత సక్సెస్ వచ్చినా కానీ ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఒప్పుకోడు, ఈ సినిమా చేయడం తేజ ఒప్పుకోవడం కానీ, మంచు మనోజ్ మాటల్లో కానీ, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు ఆయన విశ్వప్రసాద్ గారికి చాలా పాదాభివందనం అంటూ మంచు మనోజ్ మాట్లాడటం కానీ, ఈయన కూడా మత్సరవి గారు అన్న ప్రపోజ్ చేశారు నిన్న మీటింగ్లో. తేజ సజ్జకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందనే మాటని ప్రపోజ్ చేస్తే విశ్వప్రసాద్ గారు, నువ్వు కారు సెలెక్ట్ చేసుకొని మీ ఇద్దరికి చెరో కారు అని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. తేజ సజ్జకి ఒక కారు, డైరెక్టర్కి కార్తీక్ అట్మన్కి ఒక కారు అనౌన్స్ చేశాడు ఆయన. అంటే నిర్మాత కూడా ఖచ్చితంగా కార్లు గిఫ్ట్గా ఇవ్వడం ఆనవాయితీకి వచ్చింది. మన సన్ పిక్చర్స్ వాళ్ళు తమిళనాడులో ఎట్లా చేస్తున్నారో ఆ తరహాలో తక్కువ రెమ్యునరేషన్తోనే తేజ సజ్జా చేశాడు. 2-3 ఏళ్ళు కేటాయించాడు దీనికి. నాకు అనుమానం వచ్చింది, నేను చేయనని భీష్మించి కూర్చుంటారు కొంతమంది. అయితే అలా చేయలే అతను. అదొకటి. మంచు మనోజ్ మాటల్లో కూడా నిన్న మంచు మనోజ్కి అసలు వేదిక ఎక్కితే జనం నుంచి వచ్చే స్పందన కానీ, వాళ్ళ అమ్మ ఎంత ఫీల్ అయింది, సక్సెస్ని ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయింది అనే విషయాన్ని మంచు మనోజ్ చూపించడం కానీ, మీడియాకి అతను చూపించిన కృతజ్ఞత భావం కానీ, అతని కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మరి అతను ఆ మాట్లాడే విధానం కానీ, అసలు స్టెప్ ఎక్కడ తడబడకుండా సిస్టమేటిక్గా మాట్లాడాడు అతను. తడబాటు లేదు అసలు. పైగా అతని మాట గుండె గొంతుకులోంచి వచ్చినట్టుగా ఉంది కదా, ఆర్టిఫిషియల్గా లేదు. తేజ సజ్జా మాటల్లోనూ మంచు మనోజ్ మాటల్లో కూడా ఆ గుండె గొంతుకులోంచి వచ్చిన మాటలే వచ్చినాయి, ఆర్టిఫిషియల్ మాటలు లేవు. అదే మనం చూసుకుంటే, ఏదైతే కన్నప్ప వచ్చిన టైంలో కూడా మంచు మనోజ్ గారు ట్వీట్ చేశారు,
మా అన్నయ్య కావచ్చు, ప్లస్ అదేవిధంగా మోహన్ బాబు గారు కావచ్చు, నిజంగా మంచి సక్సెస్ అయిందని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం మనం చూసాం. కానీ మొన్న జరిగినటువంటి ఒక ఏదైతే మిరాయి హిట్ అయిన తర్వాత విష్ణు గారు కనీసం మంచు మనోజ్ అనే పేరు ఎత్తకుండా క్రూ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు తప్ప మంచు మనోజ్ పేరు ఎక్కడ ఎత్తరా. అదే కాకుండా మంచు మనోజ్ గారు ఈ సినిమా మా నాన్నకి అంకితం చేస్తున్నాన్న తర్వాత కూడా మోహన్ బాబు గారు ఇప్పటిదాకా దాని మీద స్పందించినటువంటి ఒక దాఖలాలు ఎక్కడ కనిపించడంలా. సో అయినా సరే మళ్ళీ ఏదైతే విష్ణు గారు పెట్టిన ట్వీట్కి థ్యాంక్స్ అన్నయ్య అన్నట్టుగా మళ్ళీ మంచు మనోజ్ గారు ఇచ్చారు. సో ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు ఒక్క కడుపునే భిన్న ధృవాలు పుట్టడం అంటే ఇదే చెప్పేది. అదే మంచు మనోజ్కి అదే పెద్ద ఎసెట్ అయింది. ఇప్పుడు ఆస్తుల పక్కల వారసత్వంగా వ్యక్తిత్వాన్ని ఇచ్చారు మోహన్ బాబు గారు చెప్పాలంటే. ఇక్కడ అదే పెద్ద ఎసెట్ అయింది అతనికి, అదే ఆస్తి, అదే నిలబెడుతుంది అతన్ని. ఇప్పుడు ఎందుకంటే మనం గతంలో ఒక వీడియో చేసాం, ఆ పాప అత్యాచారానికి గురైనప్పుడు ఆ పరామర్శించిన వ్యక్తులు మంచు మనోజ్ వెళ్ళటం అనేది చూసాం మనం. అప్పుడు మంచి మనోజ్ అని చెప్పి మనం ఒక వీడియో చేసాం. అతని వ్యక్తిత్వం అప్పుడే బయటపడింది. ఇప్పుడు దాకా చూడక్కర్లా, ఇప్పుడు అన్నం ఉడికింది లేదు ఒక మెతుకు పట్టుకుని తెలిసిపోద్ది. ఒక వ్యక్తి స్పందించే విధానాన్ని ట్వీట్ల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ స్పందించే విధానం అంతా తెలిసిపోతూ ఉంటుంది. అయితే అదిగాక గతంలో ఒకనొక ఇలాంటి వేదిక మీద నించొని ఎప్పుడైతే ఇంట్లోంచి బయటికి గెంటేసిన తర్వాత కనీసం ఒక్క కారు కూడా నాకు లేకుండా అయిపోయింది, నేను బయలుదేరడానికి కూడా కుదరకపోతే కరెక్ట్గా కొద్దిసేపట్లోనే దాదాపు 20 కార్లు నా ఫ్యాన్స్ తీసుకొచ్చి పెట్టారు, సో నా అభిమానులు తీసుకొచ్చి పెట్టారు, నన్ను అభిమానించే వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి అని మాట్లాడారు. సో అభిమానం ఎక్కడికి పోదని చెప్పేసి అనుకోవచ్చు అంటారా వ్యక్తిగతంగా నిజంగా చూసుకుంటే? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే పవర్ స్టార్ మీద వేదిక మీద ఉంటే వచ్చి అభిమానులు వెళ్ళిపోవడం వేరు. నిన్న విజయవాడ వేదిక మీద మంచు మనోజ్కి కాళ్ళ దండాలు పెట్టుకున్నారు, తేజ కూడా పెట్టలా, వెళ్ళిపోయి వచ్చేసి వాళ్ళతో సెల్ఫీలు దిగి ఆయన అక్కడ కూడా స్పీచ్ దిగి తడబడాల, ఎక్కడ ఆపాడు అక్కడే మొదలు పెట్టాడు. నేను ప్రతిదీ గమనిస్తున్నా, స్పీచ్ ఎక్కడ ఆపాడు అక్కడే మళ్ళీ కంటిన్యూ చేయటం, ఆ నిబ్బరం కానీ స్థితప్రజ్ఞత కానీ అవన్నీ మనోజ్లో వచ్చినాయి. అది నాకు ఆశ్చర్యం వేసింది. సో మొత్తానికి లెజెండరీ ఎవరంటారు అంటే ఇక్కడ మళ్ళీ లెజెండు అవన్నీ మనకు అనవసరం. కానీ జనరల్గా చెప్పాలంటే మన వ్యక్తిత్వమే మనం నిలబెడుతుందండి, మన వ్యక్తిత్వమే మన సినిమాలు కలెక్షన్ తెస్తుందనే మాట వాస్తవం. దానికి తగ్గట్టుగా సినిమాలో కంటెంట్ ఉంటే జనం ఆదరిస్తారు. మరి ఖచ్చితంగా అతను మంచు మనోజ్కి మళ్ళీ సినిమాలు కూడా అనౌన్స్ చేశాడు, ఇంకో 2 సినిమాలు చేస్తున్నానని. అలాగే తేజ సజ్జా, వీళ్ళకి యంగ్ హీరోల్లో ఇప్పుడున్న వీళ్ళల్లో ఒక సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు ఆశాకిరణాల్లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే సంక్షోభంలో ఉన్న తెలుగు పరిశ్రమకి ఒక ఆశాకిరణాల్లాగా ఈ యువ తేజాలు కనిపిస్తున్నారండి. సో చూద్దాం సార్, మొత్తానికి మంచు మనోజ్ కాస్త తనకున్నటువంటి ఒక వ్యక్తిత్వం ద్వారా ఇంకొంచెం సెలబ్రిటీగా మారాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.